నీ వలన ఎవ్వరు బాధపడకూడదు, ఇది బైబిల్. నీ వలన ఎవరు దుఃఖాలు పాలవకూడదు, నీ వలన ఎవరు కన్నీళ్లు పెట్టకూడదు, నీ వలన ఎవరో దేవుడికి మొరపెట్టకూడదు. పలానా వాళ్ళు నన్ను హింసిస్తున్నారు తండ్రి అని మొరపెట్టారా, నీ జీవితం ప్రమాదంలో పడినట్టే. ఏమంటే చాలామంది కుటుంబాలు బాగోవు, కుటుంబాల్లో పరిస్థితులు బాగోవు. ఆ జీవితంలో నేను గమనించిందండి, ఎందుకు వీళ్ళ కుటుంబం ఇలాగ అయిపోతుందంటే వీళ్ళు ఏదో తప్పు చేస్తారండి. ఎవరినో టార్గెట్ చేయటం, ఎవరినో బాధ పెట్టడం, ఎవరినో నాశనం కోరుకోవటం, ఎవరినో ఏదో చేస్తూ ఉంటారండి. అది వచ్చి వీళ్ళ కుటుంబంలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇది వాళ్ళకి తెలియదు, మా కుటుంబం ఇలాగ అయిపోవడానికి ఇదే కారణం అని. ఇందుకే ఇలా జరుగుతుందని చాలా మందికి తెలియదండి. కానుకోరండి, అదేంటో తెలియదండి, కానుకోరండి. ఎందుకు మాకు ఇలాగ అవుతుంది, మేము ఏమైనా తప్పు చేస్తున్నామా, మేము ఏమైనా నేరాలు చేస్తున్నామా, మేము ఎవరైనా బాధ పెడుతున్నామా, దేవుడు వాళ్ళ మొరవిండి మా మీదకి ఏమైనా శిక్ష తెచ్చాడా, మా కుటుంబం ఇలాగా వృద్ధిలోకి రాకపోవడానికి ఏదైనా కారణం ఉందా, మేమేం తప్పు చేస్తున్నామా, ఎవ్వరు సొంతంగా ఆలోచించుకోరండి, రిలీజ్ అవ్వరండి. నేను మంచోడినా, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, వాళ్ళని బాడు చేస్తాను, వాళ్ళని ఇలాగంటాను, వాళ్ళని ఇలాగంటాను. తప్పండి, వద్దట, కుదరదట. దేవుని పిల్లలు అలాంటి పనులు చేయకూడదట, వద్దంటున్నాడు దేవుడు.